వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. సందట్లో సడేమియా అంగట్లో బడేమియా అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల పరిస్థితి ఇలా మారిపోయింది. ఏంటబ్బా ఏంటి విషయం అని అనుకుంటున్నారా? ఏం లేదండి, రాజకీయాల పరంగా అందరూ హాట్గా ఉన్నారు నిన్నటి వరకు. అదేవిధంగా పోలింగ్ విషయంలో కూడా టెన్షన్ పడుతున్నారు. మేం గెలుస్తామా అని ఒక పక్క అధినేతలందరూ టెన్షన్లో ఉంటే, అలాగే పార్టీకి సంబంధించి చాలామంది నేతలు కూడా ఈ టెన్షన్లో ఉంటే, ఈ బడాబాబులు మాత్రం ఈ విషయంలో మాత్రం చాలా టెన్షన్గా ఉన్నారు. ఇంతగా ఆ విషయం ఏంటి అని అనుకుంటున్నారా? బెట్టింగ్ అండోయ్. ఎక్కడ చూసినా బెట్టింగ్. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, వాళ్ళకంటే అధినేతల కంటే వీళ్ళ టెన్షనే ఎక్కువైపోయింది. వీళ్ళకి చేసే బెట్టింగ్లే ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా బెట్టింగ్ రాయిలు హల్చల్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారా లేదా అనేది చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. అదేవిధంగా పిఠాపురంలో ఎక్కువగా ఈ బెట్టింగ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక మంగళగిరిలో లోకేష్ తరఫున కూడా చాలా మంది బెట్టింగ్ చేస్తున్నారంటే లోకేష్ గెలుస్తాడా లేదా, లోకేషే గెలుస్తాడని కొందరు అలా ఆపోజిట్ పార్టీల వారు తమకు తగ్గట్టుగా రకరకాలుగా బెట్టింగ్స్ వేస్తున్నారు. ప్రతి దగ్గర ఈ బెట్టింగ్ అనేది హల్చల్ చేస్తోంది. ఇంకా మరికొన్ని వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఎట్టకేలకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకి చేరాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన డిసైడింగ్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా కాయ్ రాజా కాయ్ ఊపందుకుంది. బెట్టింగ్ రాయిలు భారీగా క్యాష్ చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, ఎన్ని సీట్లు, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది, ఇలా 3 కోణాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయిళ్లు. సిండికేట్లుగా మారి కోట్లలో పందాలు కాస్తున్నారు. మరి ముఖ్యంగా కోడి పందాలకు పేరుగాంచిన ఉమ్మడి గోదావరి జిల్లాలో బెట్టింగ్ రాయిళ్లు రెచ్చిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉండి, కడప జిల్లాలో అభ్యర్థులు స్థానాలతో పాటు చంద్రబాబు పోటీ చేసిన కుప్పం, నారా లోకేష్ కాంటెస్ట్ చేసిన మంగళగిరి, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మెజార్టీలపై భారీ ఎత్తున పందాలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పిఠాపురంలో గెలుపోటములు ఒక రకమైన బెట్టింగ్ అయితే, ఎక్కువ మెజార్టీపై లక్షల్లో పందాలు జరుగుతున్నట్లు వినిపిస్తోంది. ఇక లోకేష్ బరిలో ఉన్న మంగళగిరిపై పందెం రాయిళ్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. గత ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడంతో ఈసారి లోకేష్ గెలుపుపై ఎక్కువ పందాలు జరుగుతున్నాయి. అటు భీమవరం నియోజకవర్గంపై కూడా పందాలు భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనసేన తరపున పులపర్తి రామాంజనేయులు, వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాసుల మధ్య మెజార్టీపై పందాలు నడుస్తున్నాయి. 20,000 మెజార్టీ వస్తుందని ఒకరిపై మరొకరు బెట్టింగ్ వేస్తున్నారు. అటు కడప జిల్లాలోనూ సీట్లు, మెజార్టీలపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇక ఈసారి ఉండి నియోజకవర్గం అన్ని రకాలుగా హాట్ సీటుగా మారింది. ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఈసారి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తుండటంపై హైప్ క్రియేట్ అయింది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహారాజు బరిలో ఉండడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో ఉండిలో ఆసక్తికరమైన బెట్టింగ్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇండిపెండెంట్ శివరామరాజుపై పందాలు భారీగా వేస్తున్నట్లు సమాచారం. నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ, వైసీపీ క్యాండిడేట్ ఉమాబాల గెలుపోటములపై భారీగా బెట్టింగులు కాస్తున్నారని తెలుస్తోంది. అటు దెందులూరు అభ్యర్థుల మెజార్టీ పైన కూడా బెట్టింగ్ రాయిలు పందాలు వేస్తున్నారని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1:5 చొప్పున అంటే లక్షకు 5 లక్షల రూపాయలు బెట్టింగ్ పెడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా టాక్ వినిపిస్తోంది. చోటా నేతలు, కొందరు వ్యాపారులు, మధ్యవర్తులు అవతారమెత్తారని సమాచారం. 1 నుంచి 5% కమిషన్ డిమాండ్లు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితో పాటు ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరు వ్యాపారులు 50,000 నుంచి ₹1 కోటి వరకు పందెం కాస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువగా పందాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.